ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత రసవంతరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాస్త నెమ్మదించినట్లు కనిపించిన వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల వేదికగా ప్రజాక్షేత్రంలో మళ్లీ పూర్తి స్థాయిలో యాక్టివ్ కావడానికి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు క్షేత్రస్థాయి క్యాడర్లో సరికొత్త జోష్ నింపాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కచోట కూడా ఏకగ్రీవం అనేది ఉండకూడదు, ఎక్కడైనా ఏకగ్రీవం అయితే చాలా సీరియస్ గా తీసుకుంటా అంటూ జగన్ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు ఈసారి ఎన్నికల బరిలో వైసీపీ గట్టి పోటీ ఇవ్వబోతోందనే సంకేతాలను పంపాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం అవ్వగా ఇప్పుడు అదే పందాను అనుసరిస్తూ అధికారం చేతిలో ఉంది కదా అనే ధీమాతో కూటమి ప్రభుత్వం కూడా ముమ్మరంగా ఏకగ్రీవాలు చేసుకోవాలని చూస్తోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార బలంతో ఏకపక్షంగా స్థానాలను దక్కించుకోవాలనే కూటమి ప్రయత్నాలకు వైసీపీ కౌంటర్ వ్యూహం ఒక పెద్ద బ్రేక్ గా మారింది. ప్రతి స్థానంలోనూ అభ్యర్థులను నిలబెట్టి టఫ్ ఫైట్ ఇవ్వాలని వైఎస్ జగన్ నిర్ణయించడంతో కూటమి ప్రభుత్వ ఏకగ్రీవాల ముమ్మర ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. పోటీ అనివార్యమైతే క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకొని ఘన విజయం సాధించవచ్చుననే నమ్మకంతో వైసీపీ శ్రేణులు ఉన్నాయి. అధికార కూటమి ఏకగ్రీవాల కోసం చూస్తుంటే వైసీపీ మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు ద్వారా తేల్చుకోవాలని సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడా గొడవలు, అల్లర్లు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా లేక అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ ఏ రేంజ్ కు దారితీస్తుందనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.